ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన చైతన్ సియాకి సంబంధించిన కేసు ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఊహించని ట్విస్ట్ అనమాట. అదేంటి అంటే మనందరికీ తెలిసిందే, కాబోయే భర్తని పైన అంటే దాదాపుగా 400 అడుగుల పైనుంచి ఈ మహాతల్లి పాపం ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకుంది. నిజానికి పెళ్లి గూడా కాలేదు వీళ్ళకి. ఎంగేజ్‌మెంట్ అయింది. ఎంగేజ్‌మెంట్‌లో వీళ్ళిద్దరూ అసలు ఈమె చూపించే ప్రేమ, ఈమె చూపించే ఎక్సైట్‌మెంట్ చూసి పాపం ఆ అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా కాబోయే భార్య నన్ను ఇంతలా ప్రేమిస్తుందని అనుకుంటారు కదా! ఎవ్వరైనా సరే. ఆ అబ్బాయి పొజిషన్‌లో వేరే అమ్మాయి ఉన్నా అలాగే అనుకుంటది. ఆ అబ్బాయి అంతే ప్రేమను చూపిస్తుంటే. కానీ అసలు నిజం చెప్పాలంటే ఈ అబ్బాయిని చంపేసిన తర్వాత వీళ్ళ మీద అసలు అనుమానం రాలేదు ఫ్రాంక్లీ. పోలీసులు కూడా ఇది ఓకే, అతను కాలు జారి పడిపోయాడని అనుకున్నారు. ఎందుకు? ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ వీడియోలని, యూట్యూబ్ షార్ట్స్ అని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని జెప్పేసి రకరకాలుగా ట్రైన్‌లెక్కుతూ, లేకపోతే పైనుంచి దూకుతూ, నీళ్ళలో మునుగుతూ ఇట్లాగా చేస్తున్నారు కదా! సో, ఇతను కూడా అలాగే చేశాడేమో అని జెప్పేసి అందరూ కూడా అదే కేస్ అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి అంటే ఎవరు? చనిపోయిన కేతన్ ఉన్నాడు కదా! ఆ చనిపోయిన కేతన్ అంత్యక్రియల్లో అసలు నిజం బయటపడ్డాయి. మ్యాటర్ ఏంటి అంటే, ఈ అమ్మాయి అంటే ఈ కాబోయే భార్య సియా ఉంది గదా! ఈ రైట్ సైడ్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు చేతన్. ఇతను ఆహ్, ఈ అమ్మాయి ఇద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారనమాట. అయితే వాళ్ళ అమ్మానాన్నలకి చెప్తే, లేదంటే పెళ్లి వద్దు అని లేచిపోయి ఎళ్ళిపోతే వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి ఈమేం జేసింది, పరువు కన్నా అవతల వాడి ప్రాణం చాలా తేలికనమాట. ఈ వీళ్ళిద్దరికి. ఈ చేతన్‌కిను, ఈ సియా అనే అమ్మాయికి. సో, నిండు ప్రాణాన్ని తీసేశారు. ఈ అబ్బాయి ఈ చేతన్ ఆహ్, సారీ, చనిపోయిన కేతన్ అనే అబ్బాయి దాదాపుగా 600,00,00,000 అధిపతి ఈ అబ్బాయి. వారసుడు చెప్పాలి అంటే. ఈ అబ్బాయి ఇంకొక సిస్టర్ ఉన్నారు. అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అన్నమాట వీళ్ళ అమ్మానాన్నలకి. ఆ అమ్మాయే అంటే వీళ్ళ సిస్టర్ మొత్తం విషయం అంతా బయటపెట్టింది. ఏమైంది? అంత్యక్రియలు పూర్తయిపోయాయి. అంతా కూడా శ్మశాన వాటికలో నుంచి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత ఈ అమ్మాయి సియా ఏమీ మాట్లాడట్లేదన్నమాట. ఏమీ మాట్లాడకుండా కూర్చునేసరికి ఈ చనిపోయిన కేతన్ సిస్టర్ ఏమందంటే, "అసలు మీరంత దూరం ఎందుకు వెళ్లారు? నువ్వు ఒక్కసారి కాదు 2, 3 సార్లు వెళ్తూనే ఉన్నావు. అసలు ఏం జరిగింది? మీరక్కడ ఏ ఫోటోల కోసం వెళ్లారు? అంత ఏడ్చిపోయినా మా అన్నయ్య ఎందుకు నిలబడ్డాడు?" అని చాలా ప్రశ్నలడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకి, ఈమె చెప్పిన సమాధానాలకి అస్సలు పొంతన లేదు. ప్లస్ ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఏం జరిగాయి అనేది గనక చూస్తే, అసలు ఈ స్టోరీ అంటే ఈ జూన్ 18వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఈ స్టోరీ అనేది దాదాపుగా మే 31వ తారీఖున స్టార్ట్ అయింది. ఎలాగా అంటే మే 31వ తారీఖున ఫస్ట్ టైమ్ కేతన్‌ని ఈ సియా అనే ఆమ ఫస్ట్ టైమ్ అక్కడికి తీసుకెళ్ళింది. ఆ స్పాట్ దగ్గరికి. ఆ చంపేసే స్పాట్ దగ్గరికి. తీసుకువెళ్ళి అక్కడ ఎడ్జ్ మీద నించోబెట్టింది. ఇక్కడ మనం ఫోటోలు దిగాలి. నా బర్త్‌డేకి ఇలాగ ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. సరే అన్నాడు. అయిపోయింది. వచ్చేసారు. తర్వాత జూన్ 3, 4 తేదీల్లో మళ్ళీ వెళ్దామని పేచి పెట్టింది. అలా పేచి పెట్టింది. సరే బానే ఉంది గదా! అనుకునే టైంకి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా! ఎవరు? ఈ అబ్బాయి వాళ్ళు చనిపోయిన కేతన్ వాళ్ళ అమ్మగారు అన్నారు, మొన్నే ఎళ్లారు గదా! మళ్ళీ ఇంకో 4 రోజులకెందుకు తర్వాత వెళ్ళండి" అన్నారు. ఈలోపు ఏమైందంటే వీళ్ళు ఒక బాలి ట్రిప్ వేసుకున్నారు. ఎవరెవరు? ఈ బ ఈ అబ్బాయి, చనిపోయిన అబ్బాయి సిస్టర్, ఈ సియా, సియాకి ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. మొత్తం వీళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు. అంటే టోటల్లీ 5 మెంబర్స్. బాలి ట్రిప్ వేసుకున్నారు. బాలి ట్రిప్ వేసుకున్నది ఎవరు? యూత్ పిల్లలందరూ వేసుకున్నారు. ఎందుకనంటే కాబోయే భార్యతో కొంచెం రొమాంటిక్ ప్రైవేట్‌గా కొంచెం గడపాలి అనుకుంటున్నారు. యంగ్‌స్టర్స్ అందరూ కూడా సరే ఇదేదో బావుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ప్రీ వెడ్డింగ్ రొమాన్స్ అనుకున్నారు. ఏమో వాళ్ళు కూడా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని బయలుదేరారు. అయితే అక్కడికెళ్ళిన తర్వాత అంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నప్పుడు తనేమనుకుందంటే, పెళ్ళికి ముందు తనకి దగ్గరైతే కన్ఫర్మ్‌గా నేను పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ ఈమె కే చేతన్ అనే మా వ్యక్తిని ప్రేమిస్తుంది కాబట్టి ఏం చేసింది, మార్గ మధ్యలో నాకు టాయిలెట్ వస్తోందని చెప్పేసేసి మొత్తం దిగిపోయి ఈ అబ్బాయి ఉన్నాడు కదా! చనిపోయిన కేతన్. అతని పాస్‌పోర్ట్‌ని పరాపరా ముక్కలు ముక్కలుగా చించేసింది. అదొక అనుమానం.
అంటే అందరి పాస్‌పోర్ట్స్ ఒక దగ్గరే ఉన్నాయి. కానీ కేవలం కేతన్ పాస్‌పోర్ట్ మాత్రమే చిరిగిపోయింది ఏంటి అని అడిగితే, ఏమో ఎలక కొట్టేసింది. నేనెళ్ళేసరికి ఎలక తింటోంది. నేను కొట్టేసాను అని జెప్పేసి రకరకాల ఆన్సర్స్ చెప్పింది. అదయిపోయిందా? తర్వాత జూన్ 14వ తేదీన మళ్ళీ వెళ్లారు. ఎక్కడికి? ఆ ఫోర్ట్ దగ్గరికి. సర్లే ఈ ట్రిప్ పోతే పోయింది. మళ్ళీ వెళ్దాం అని జెప్పేసి అక్కడికి తీసుకెళ్ళింది. మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత ఈసారి ఏం చేసింది? బలవంతంగా తోసేసిందన్నమాట. తోసేస్తే అతనేమైంది? అలా ఉలిక్కిపడి అప్పుడు అతనికి ఆయుషుంది. ఎదురుగుండగా ఉన్న చెట్టుని పట్టుకున్నాడు. చెట్టుని పట్టుకొని ఊగాడనమాట చాలా సేపు. ఏంటి ఏం చేస్తున్నావు అంటే, లేదు లేదు పాము నీ మీదకొచ్చేసింది. అందుకని నిన్ను కాపాడదామని ఇట్లా జరిపాను. నువ్వు వెళ్లి నా ముందు పడ్డావు. నా తప్పేం లేదు అంటే, ఈ పిచ్చతను పాపం ఎంత అమాయకుడంటే కే ఈ చనిపోయిన కేతన్ అనే వ్యక్తి ఇంకా బ్లైండ్‌గా నమ్మాడు ఆ అమ్మాయిని. ఇన్ని సిట్యుయేషన్స్ జరిగినా కూడా. అయితే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన కేతన్ సిస్టర్‌కి తెలుసు. అయితే కేతన్ సిస్టర్‌కి చాలా అనుమానాలుండేవి. ఏంటిది ఇలాగా బిహేవ్ చేస్తుంది ఈమ తోసేయడం ఏంటి పామొస్తే, పాము తనకు పక్కన గూడా ఉండాలి గదా! అని రకరకాల అనుమానాలొచ్చాయి. అయితే ఏమైంది? సరే ఇంక జూన్ 18న అంటే ఆ రోజు చనిపోయిన రోజున నా ఒక్కదాని వల్ల అవ్వటం లేదని జెప్పి ఈమేం జేసింది దాని బాయ్ ఫ్రెండ్‌ని గూడా అంటే ఈ చేతన్ అనేవాడిని గూడా పిలిపించుకుంది. అయితే పిలిపించుకునే ముందు దాదాపుగా 2000 ఫోను కాల్స్, దాదాపుగా 3000 చాట్ హిస్టరీలు ఉన్నాయి. అది అప్పటి వరకు ఏం తెలీదు. కానీ అంత్యక్రియల టైంలో ఇవన్నీ అడుగుతుంటే ఆమెకి డౌటొచ్చిందనమాట. ఒకదానికొకటి పొంతన లేదు. మాటకి సరిగ్గా ఆన్సర్ లేదు. ఏమీ లేదు. దాంతో ఇది కాదని చెప్పేసి చనిపోయిన కేతన్ సిస్టర్ ఏం చేసిందంటే సంజన ఆవిడ పేరు. ఏం చేసిందంటే నాకెందుకో డౌట్‌గా ఉంది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా పోలీసులకి ఫ్రెష్ కేస్ పెట్టింది. వాళ్ళు కూడా దీన్ని ఫ్రెష్ కేస్‌గానే యాక్సెప్ట్ చేసి వాళ్ళేం చేశారంటే ఇమ్మీడియేట్‌గా సీసీటీవీ ఫుటేజ్ అలాగే దానికి సంబంధించిన ఆ ఫోర్ట్ గేట్ కీపర్ ఇవన్నీ తీస్తే దానిలో చాలా విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా? రైట్ సైడ్ హుడ్డీ వేసుకున్న ఈ వ్యక్తి. అప్పుడు అసలు టెంపరేచర్ ఎంతుందంటే 35 డిగ్రీలు ఉంది ఆ ప్లేస్‌లో. 35 డిగ్రీలు అంటే విపరీతమైన వేడి, ఉక్క, చెమట ఉంటుంది. అటువంటి టైంలో ఇతను హుడ్డీ వేసుకొని, మొహానికి బ్లాక్ మాస్క్ ఏసుకొని, చెవిలో ఏవో చెవులు వింటున్నట్టు పెట్టుకొని, ఎవరికీ తన మొహం కనిపించకుండా చేశాడు. సో, ఇవన్నీ చేశాడంటే దాని అర్థం ఏంటి? ఏదో అక్కడ జరగకూడనిది జరుగుతుందని. అయితే అప్పటి వరకు బానే ఉంది. వీళ్ళు వీడు వీళ్ళని ఫాలో అవుతున్నాడు. ఒకానొక దశలో ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి వెనక్కి తిరిగి చూసిందనమాట అతన్ని. చూసేసరికి అతను ఏమి తెలియనట్టుగా కూర్చుంటున్నాడు. అంటే ఏదో సంథింగ్ ఫిషీ జరుగుతుందక్కడ. సో, ఇదంతా సీసీటీవీలో కనిపెట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫోను కాల్స్‌ని, వాళ్ళ ఫోన్‌ని మొత్తం అంతా ట్యాంప్ చేసేసరికి అసలు ఎప్పుడు చంపాలి? ఎలా చంపాలి? ఏ స్పాట్ అయితే మంచిది? అనే దానిపైన ఫుల్ డిస్కషన్స్ జరిగాయి. దీంతో మొత్తం అంతా బట్టబయలైపోయింది. అయితే ఈ అమ్మాయి జస్ట్ నాకు ఈ అబ్బాయి ఇష్టం లేదు. అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు అని చెప్పి అక్కడితో అది తప్పించుకోకుండా నిండు ప్రాణాన్ని బలి తీసింది. ఫ్రెండ్స్ ఈ కేస్ అనే కాదు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయం ఏంటి అంటే పెళ్లి అయినా, పెళ్లి కాకపోయినా, పెళ్లి కుదిరినా, పెళ్ళై పిల్లలున్నా, ఏం చేసినా సరే ఒక అవతల వ్యక్తి అంటే భార్యకి భర్త గాని, భర్తకి భార్య గాని నచ్చకపోతుంటే వాళ్ళు సింపుల్‌గా ఓ మనిషిని చంపేస్తున్నారు. ఏదో కోడిని చంపినట్టు, మేకని చంపినట్టుగా. అది నిండు ప్రాణం మనిషి ప్రాణం అది. అది కనీసం ఆలోచించకుండా నాకు నువ్వు వద్దయ్యా, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీ పని నువ్వు చేసుకో. నా పని నేను చేసుకుంటున్నాను అని విడాకులు పెళ్ళైతే విడాకులు, పెళ్లి కాకపోతే బ్రేకప్పు ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా! అవి ఫాలో అయ్యి వాళ్ళది ఫాలో అవ్వకుండా నిండు ప్రాణాన్ని ప్రీ ప్లాన్డ్‌గా చేస్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురు గురించి గనక చూసినట్టయితే ఒక్కొక్కళ్ళకి 200,00,00,000 ఆస్తులు, 600,00,00,000 ఆస్తులున్నాయి. పోనీ చదువుకోలేని వాళ్ళ వెర్రి దద్దమ్మలా అంటే అది కాదు. మంచిగా చదువుకున్నారు. ఒక్కొక్కళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్స్ చేశారు. ఒక్కొక్కళ్ళు బిజినెస్ సొంతగానే రన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇదేం పాడి బుద్ధిరా నాయనా! ఎందుకు చంపడం ఎందుకు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నన్ను వదిలేసేయి. నాకు నీ మీద మనసు లేదు. అంటే ఏ మొగాడు మాత్రం ఒక అమ్మాయి ఎనకాల పడతాడు. మహా అయితే ఒకరోజు తిడతాడు. ఇన్నాళ్ళు నా మీద నాయనంటే ఇష్టం అన్నావు. మరి ఇప్పుడేంటి అని అడుగుతాడు. ఓ 2 క్వెషన్‌లు. నాకిష్టం లేదు. నన్నొదిలేయి అంటే అయిపోయిందక్కడ. దానికి ఇంత ప్రీ ప్లాన్ చేసి, మర్డర్ చేసి, ఇప్పుడు ఇద్దరెళ్లి జైల్‌లో కూర్చున్నారు. అంటే మరి వాళ్ళ ధైర్యం ఏంటి? జైల్‌లో నుంచి మేము బయటకొచ్చేస్తామన్న ధైర్యమో, లేకపోతే ఏంటో తెలియటం లేదు. మొత్తానికైతే మాత్రం ఈ రకంగా ఎయిదర్ చంపడమైనా జరుగుతుంది, లేదంటే చావడమైనా జరుగుతుంది. ఏది సజావుగా జరగటం లేదు.
సో అది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కేసు గురించి చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే మన ముందు వస్తున్నాయి. అప్డేట్స్ కావాలంటే మాత్రం దయచేసి లైక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏ